సార్ నమస్తే అండి. నేను బయోసీడ్ ఎంప్లాయీ. నా పేరు తిగుళ్ళ వీరబాబు. నేను ఇక్కడ వత్సవ మండలానికి ఎండిఓగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు బయోసీడ్ కంపెనీకి సంబంధించినటువంటి బోల్డ్ వెరైటీని మనం ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చాము. అయితే చూడండి సార్, ఒకసారి ఈ బోల్డ్ వెరైటీ ఎలా ఉందనేది చూడండి సార్. ఇది వచ్చేసరికల్లా ఒక్కొక్క కొమ్మకు వచ్చేసరికి మనకి 6 నుంచి 7 పిందెలు కనిపిస్తున్నాయి సార్. ఇవి నేను అంతకుముందు చూసినప్పుడు కూడా 10 పిందెలు ఉంటే ఆ 10 పిందెలు కూడా కాయ అవ్వడం జరిగింది. మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా లేదు, ఎక్కడ లేదు. చూడండి సార్, ఇది మనకి చెట్టు కింద చూసుకోండి. ఒక్కటే మొక్క వేసామండి దీనికి. చూడండి, దీనికి కాయలు కూడా అయిపోయాయి. ఇవాళకి సుమారుగా 45 రోజులు గడిచిందండి మొక్క వేసి. ఎక్కడైనా సరే ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వటం కానీ చూడండి సార్, చాలా బాగుంది వెరైటీ ఇది. చూడండి, మనం పెంటేల వరకు కూడా చింతాల హనుమంతరావు గారు రైతుకి ఇచ్చామండి మనం ఇది. చూడండి సార్, ఈ వెరైటీ ఎలా ఉందో. వీరబాబు, ఇప్పుడు ఇది ఎన్ని కొమ్మలు గమనించావు నువ్వు ఈ చెట్టుకి? ఒక చెట్టుకి సుమారుగా ఒక్కొక్క చెట్టుకి వచ్చేసరికి 20 కొమ్మలు ఉన్నాయి సార్ దీనికి. ఈ 20 కొమ్మలకు వచ్చేసరికి కూడా ఒక్కొక్క కొమ్మకి 6 నుంచి 7 ఫ్లవర్లు ఉన్నాయి అనమాట. ఆ ఫ్లవర్లు కూడా అంతకు ముందు నేను చూసిన ఫ్లవర్లో అది కాయ అయిపోయింది. కాయ అయిపోయి కూడా మనకి మొక్క కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంది. అంటే ఫ్లవర్ డ్రాప్ తక్కువ ఉంది అంటావు? చాలా తక్కువ ఉంది అసలు. ఫ్లవర్ డ్రాప్ తక్కువ అసలు. ఓకే, ఇప్పుడు ఎలాంటి రైతులకి ఇది లాభదాయకం? ఈ బోల్డ్ వెరైటీ నీకు ఎలాంటి రైతులకి సిఫారసు చేస్తే బాగుంటుందని నువ్వు చెప్తావు? బోల్డ్ వెరైటీని మనం మొక్కజొన్న వేసే రైతులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. చాలా ఎర్లీ వెరైటీ ఇది. మొక్కజొన్న వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఇది వేసి? 45 రోజులు అయింది సార్ ఇది ఇప్పటికి. 45 రోజులు అయింది. హైట్ ఎంతవరకు పెరిగినట్టు అనిపిస్తుంది? సుమారు 4.5 అడుగులు వచ్చింది సార్ ఇప్పటికే. 45 రోజులకి 45 రోజులకి 4.5 అడుగులు వచ్చింది. అయితే త్వరగా ఎర్లీగా ఉండే వెరైటీ అంటావు ఇది? అవును సార్. ఇది ఎన్ని పిందెల వరకు కనిపిస్తున్నాయి నీకు? నాకు ఇప్పటికే 60 నుంచి 70 పిందెల వరకు. ఒక చెట్టుకి 60-70 పిందెలు కనిపిస్తున్నాయి అంటావు? రండి సార్, చూపిస్తాను రండి. ఇంకా చూపించు. ఒకటే కాదు, ఒక చెట్టే కాదు. చూడండి సార్, ఇది తర్వాత ఇక్కడ. అబ్బా, ఇది బాగుంది చూడు చాలా. ఇది సార్, ఒకసారి వెరైటీ చూడండి. ఎన్ని పిందెలు ఉన్నాయి చూపించి ఇది ఒకసారి. ఇది సార్ చూడండి సార్. బోల్డ్ వెరైటీ. ఓకే, అన్ని మొక్కలకి అన్ని పిందెలు వచ్చినాయి. అప్పుడే 45 రోజులకి పిందెలు వచ్చాయి. మళ్ళీ పూత కనిపిస్తుంది. ఇంకా పోతుంది, పూత కనిపిస్తుంది. హైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఓకే 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 ఒకసారి పిందెల లైట్గా చూపించాలాగా ఒక్కోటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మనకి చాలా త్వరగా వచ్చింది కాబట్టి వెరైటీ ఇంకొక 60-70 డేస్లో మనకి కాయ కూడా పక్వానికి వచ్చే అవకాశం ఉంది. అయితే రైతుని కూడా మేము కన్సల్ట్ చేసి రైతు ఒపీనియన్ కనుక్కొని మీకు రైతులందరికీ కూడా మేము చేదురు బాదురుగా ఉండి మీ సహాయ సహకారాలన్నీ మీకు అందిస్తాము. మేము రైతు ఒపీనియన్ కనుక్కొని మేము మీకు వివరంగా వివరిస్తాము.